హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ కొంచెం ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే హెల్త్ డౌన్ ఉంది, నాట్ ఫీలింగ్ వెల్. ఓకే, బట్ ఈ హెల్త్ ఎందుకు సరిగా ఉండట్లేదు అంటే సాడ్నెస్. రీజన్ ఏంటంటే సాడ్నెస్. బట్ సాడ్నెస్ ఉన్నా కూడా ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ పర్సన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరితోనూ షేర్ చేసుకోరు, అవి సొంతంగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా చేయడం వల్ల ఆ ప్రాబ్లంగానే ఉండిపోతుంది కానీ అది సాల్వ్ అవ్వట్లేదు. సో ఆ విషయం ఈ పర్సన్కి ఇప్పటి వరకు తెలియదు, బట్ ఇప్పుడు తెలుసుకుంటారు. ఈ పర్సన్ ఎప్పుడైతే తన ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు సొల్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మీతో మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సన్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నీ మీరు సాల్వ్ చేసేస్తారంటే నో, అన్ని విషయాల్లో మీ హెల్ప్ తీసుకోరు ఈ పర్సన్. కొన్ని విషయాల్లో హెల్ప్ అడుగుతారు అండ్ అది ఫైనాన్షియల్ హెల్ప్ అయితే కాదు. ఓకే, సో అదర్ థింగ్స్, కొన్ని ఇష్యూస్ ఏవైతే తనకి ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల వచ్చాయో అవన్నీ కూడా మిమ్మల్ని సాల్వ్ చేయమని అడుగుతారు. అది ఫైనాన్షియల్ హెల్ప్ అయితే కాదు. సో ఇది ఏంటంటే జస్ట్ ఒక మేబీ మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనే నమ్మకం ఈ పర్సన్కి ఉంది. మీరు ఒక ట్రబుల్ షూటర్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ. సో మేబీ అందుకే ఈ పర్సన్కి ఈ నమ్మకం అనేది అంత స్ట్రాంగ్గా ఉంది మీ పైన. ఎవరో మీకోసం చెప్తున్నారు కూడా, ఇలా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఈజీగా సాల్వ్ చేస్తారు అండ్ మీ దగ్గర నుండి మీరు ఎవరి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఇలా ఎవరో మీకోసం కొంచెం గొప్పగా చెప్పేస్తున్నారు మీ పర్సన్ దగ్గర. వాంటెడ్లీ చెప్పట్లేదు, బట్ అన్నోయింగ్లీ వాళ్ళు చెప్పడం వల్ల మీ దగ్గర ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో ప్రాబ్లమ్ సాల్వింగ్లో వాళ్ళే వెళ్ళి ఈ పర్సన్కి కూడా చెప్పడం జరుగుతుంది కూడా. ఇంకా అండ్ అనదర్ థింగ్, ఇక్కడ వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇంకా స్టక్ అయ్యే ఉంది. ఇక్కడ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ మూవింగ్ ఆన్. ఇది ఏంటిది, ఇది ఒక లైఫేనా, ఒక రిలేషన్షిప్ అనుకున్నదేదో అది ముందుకు వెళ్ళట్లేదు. అలా అని ఏమైనా సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా, పోనీ ఎప్పుడైనా ఈ రిలేషన్షిప్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే అది కూడా లేదు. మీకు అలా అనిపిస్తుంది, మీ ఎనర్జీస్ ప్రకారం అలా అనిపిస్తుంది. ఇది ఓన్లీ 20%. కలెక్టివ్ వీడియో చూస్తున్న వాళ్ళు 20% ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఇంకా క్యాపబుల్ కాదు, ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని మీరే డిసైడ్ అయిపోయారు ఇంకా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మీకు రెడ్ ఫ్లాగ్స్ ఎదురవుతున్నాయి ప్రతి విషయంలో. అండ్ స్టక్ ఎనర్జీ, కొన్ని మంత్స్ ఇయర్స్ నుండి ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మీకు కనిపించట్లేదు. ఎందుకు తిరిగి రావట్లేదో అది వేరే విషయం, కానీ ఇక్కడ మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ వెయిట్ చేయాలని ఉన్నా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ మూవింగ్ ఆన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ
న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కూడా కనిపిస్తుంది ఇక్కడ. దిస్ న్యూ పర్సన్ వాంట్స్ టు సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ సపోర్ట్, ఈ పర్సన్ మీరు ఎవరో తెలియకుండానే జస్ట్ 1 or 2 times మిమ్మల్ని చూసారు. ఈ పర్సన్ 1 or 2 times చూడగానే ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే మీరు తనకి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనిపిస్తుంది. సో దిస్ న్యూ పర్సన్ విల్ ప్రపోజ్ యూ వెరీ సూన్. ఈ పర్సన్కి కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఇది న్యూ పర్సన్. సో అదే అనుకోకుండా ఆడ్ టైమింగ్లో కూడా మీకు ప్రపోజల్ అనేది వస్తుంది. ఓకే, ఈ న్యూ పర్సన్ సీక్రెట్లీ అబ్జర్వింగ్ యూ ఫ్రమ్ సమ్వేర్, ఐ డోంట్ నో, సీక్రెట్ అడ్మైరర్ అని చెప్పాలి. ఈ పర్సన్ మీకు త్వరలో ప్రపోజల్ కూడా ఇస్తారు, మ్యారేజ్ ప్రపోజల్. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అది ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ అంటే మీరు ఆ పర్సన్కి, న్యూ పర్సన్ కంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు లేదా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. అరౌండ్ 10 years 10 to 15 అంత ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్కి, న్యూ పర్సన్కి అవేమి తెలియవు. జస్ట్ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్, సో నౌ దే వాంట్ టు ప్రపోజ్ యూ. న్యూ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ఈ పర్సన్ లైఫ్లో సాడ్నెస్, స్ట్రగుల్స్ ఇలాంటివి ఏం లేవు. ఓకే, మీ ఎనర్జీస్కి న్యూ పర్సన్ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ న్యూ పర్సన్ అనేది డౌట్ఫుల్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పాస్ట్ పర్సన్. బట్ పాస్ట్ పర్సన్ ఏం చేస్తున్నారు, మీకోసం ఏమైనా ఆలోచిస్తున్నారా అసలు అంటే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ తన మనసులో మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్ లాగే చూసుకుంటున్నారు. కానీ పైకి మాటల్లో ఎలా ఉంటుంది అని అంటే ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ప్రజెంట్ ఫర్ ద నెక్స్ట్ 4 days ఈ పర్సన్ మీకు ఏం చెప్పరు. మీ పాస్ట్ పర్సన్ ఒకవేళ మీతో కమ్యూనికేషన్లో ఉన్నా కూడా ఏమీ చెప్పరు. 4 days మీకు మెసేజ్ ఆర్ కాల్ రాకపోయినా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి మేబీ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ అనేది పాడైపోతుంది, తన పాస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఆఫ్టర్ 4 days ఆర్ 5 days ఈ పర్సన్ మీకు మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేస్తారు. కనెక్షన్ అంటే ఐ మీన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ సడన్లీ దే విల్ ఆస్క్ యూ ఫర్ అవుట్. దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్. ఈ పర్సన్ మిమ్మల్ని, మీకు తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ టు ఫేస్ చెప్పుకోవాలి అని ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ మిమ్మల్ని మీట్ అవ్వాలని కూడా ఉంది ఈ పర్సన్కి. ఈ కాన్వర్సేషన్ ఫేస్ టు ఫేస్ జరుగుతుంది 100%, బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఆన్లైన్ కూడా జరగవచ్చు, డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషనే చేస్తారు. ఎలా అంటే ఫేస్ టైమ్ ఆర్ వీడియో కాల్స్ నేను చెప్పేది. అలా కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత కొంచెం లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా. అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ దిస్ కమ్యూనికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్ ఎలా చూస్తున్నారు అంటే ఈ పర్సన్కి మీరు ఎంతైతే ఆఫర్ చేశారో అందులో 1% కూడా మీకు ఇన్ రిటర్న్ ఈ పర్సన్ ఎప్పుడూ ఆఫర్ చేయలేదు. ఎందుకు అంటే ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుండే కొన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలా కొన్ని మీరు సాల్వ్ చేశారు అప్పుడు, బట్ సడన్గా ఈ పర్సన్ మళ్ళీ సైలెంట్ అయిపోవడం వల్ల మీరు సైలెంట్ అయిపోవడం ఇదంతా జరిగి ఈ ప్రాబ్లం లాగే ఉండిపోయాయి. ఇంకా మీకేం చెప్పలేదు ఈ పర్సన్. సో అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కమ్యూనికేషన్లో కొంచెం వీక్ మీ పాస్ట్ పర్సన్. ఓకే, కమ్యూనికేషన్లో వీక్ అండ్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్. హెల్త్ ప్రాబ్లం, దెర్ ఈజ్ సమ్ హెల్త్ ఇష్యూ మీ పాస్ట్ పర్సన్కి, కానీ అది
హైడ్ చేసేస్తూ ఉంటారు. ఈ పాస్ట్ పర్సన్కి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది అండ్ ఎక్కువ అది ఎలా అంటే లుక్స్ వైజ్ చాలా అట్రాక్టివ్గా ఉంటారు. గుడ్ లుకింగ్ పర్సనే, కానీ అది ఎలా అంటే కొంచెం ఇప్పుడు అది డల్ అయిపోయింది. ఈ పర్సన్ చాలా మెయింటైన్ చేసేవారు, తన లుక్స్ చాలా బాగుండాలి, లుక్స్ వైజ్ ఈ పర్సన్ అట్రాక్టివ్గా కనిపించాలి అందరికీ అని చాలా మెయింటైన్ చేస్తూ ఉండేవారు మీ పాస్ట్ పర్సన్. బట్ సడన్లీ అది కూడా కేర్లెస్గా తన బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా కేర్లెస్గా అయిపోయింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏజ్కి మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. సో ఈ పర్సన్ ఎందుకు అసలు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మనకు వచ్చే ఎనర్జీస్ ఏంటంటే నథింగ్ సీరియస్. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్లో మీరు ఇలా సెపరేషన్లోకి రాకముందే ఈ పర్సన్కి మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు అండ్ ఆ ప్రపోజల్ని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు. ఓకే, సో అలా బిహేవ్ చేయడం వల్ల మీరు వాకవే చేయడమో లేదా సైలెంట్ అయిపోవడమో జరిగింది. సో అలా సెపరేషన్ వచ్చేసింది మధ్యలో. సో అప్పటి నుండి ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు. బట్ మీకే కొంచెం ఈ పర్సన్ పైన నమ్మకం తగ్గిపోయింది. బట్ స్టిల్ యు ఆర్ మేనిఫెస్టింగ్ దిస్ పర్సన్ టు చేంజ్ అండ్ కమ్ ట్రాన్స్పరెంట్. ఓకే, బట్ ఇంత వెయిట్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అనేది మీకు డౌట్ అయితే ఉంది. కానీ ఇక్కడ వస్తారు, ఎందుకంటే ఇది ఒక పవర్ కపుల్, మీ ఇద్దరిది ఒక పవర్ కపుల్, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఏముంది ఆలోచన అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనకు శత్రువుల్లా కనిపిస్తున్నారు, మీరు తప్ప. సో తనున్న సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోయి మీ దగ్గరికి రావాలని ఉంది ఈ పర్సన్కి, కానీ అలా చెయ్యరు. వై? మీరు రెడీగా లేరు ఈ కమిట్మెంట్కి. ఇప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వాలి. అప్పుడు కానీ మీరు ఈ పర్సన్ని నమ్మరు. సో ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ ట్రస్ట్ అనేది ముందు గెలుచుకోవాలి, ఆ నమ్మకం అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి ఈ పర్సన్ తన పైన. ఓకే, అప్పుడే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా చూస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి ఈ పర్సన్ సూన్ దే విల్ అప్రోచ్ యూ. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ మీ ఫొటోస్ ఎక్కువ చూస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. దే ఆర్ మెమరీస్ ఏవైతే ఉంటాయో మీ ఇద్దరి మధ్య, ఆ మెమరీస్ పదే పదే రివైండ్ అవుతూ ఉంటాయి ఈ పర్సన్ మైండ్లో, ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు నైట్ టైం. సో ఈ మెమరీస్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో సేమ్ మెమరీస్ డ్రీమ్స్లో కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఎందుకు మీరు డ్రీమ్స్లో డైలీ కనిపిస్తూ ఉంటారు, అది ఈ పర్సన్కి కావాల్సింది. ఓకే, అసలు ఎందుకు కనిపిస్తున్నారు డైలీ అంటే ఏదో కనెక్షన్ ఉంది మీకు, ఇది నిజంగా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు అని మీ ఈ పర్సన్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, మీకు ఎక్కువ టైం స్పేర్ చేయడానికి ఈ పర్సన్కి ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అది కూడా అంతే, బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషన్. ఓకే, సో soon they will approach you with a marriage proposal. సడన్లీ అలాంటి మాటలు మెసేజ్లో పంపిస్తారు ఈ పర్సన్ అండ్ సడన్లీ దే విల్ కాల్ యూ. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ వీక్లో జరగచ్చు, ఈ వీక్లోనే జరుగుతుంది. కానీ
ఇది ఫస్ట్ అప్రోచ్ ఎవరవుతారు, ఎవరు ఫస్ట్ మెసేజ్ ఆర్ కాల్ ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ మెసేజ్ చేసేది మీరే, కానీ దాన్ని కంటిన్యూ చేసేది ఎండ్ చేసేది మీ పర్సన్. ఈ కాన్వర్జేషన్లో అన్ని విషయాలు మీకు చెప్పేది ఎవరు అంటే మీ పర్సన్. ఓకే, మీరు సైలెంట్గా ఉంటారు, మీరు ఏం చెప్పరు, చెప్పిందంతా వింటూ ఉంటారు. సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 222 with 111 అని టైప్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు 111 అని టైప్ చేయండి. ఓకే, సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ అని చెప్పాను కాబట్టి దీంట్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే మీ రీడింగ్ కాదు. ఓకే, రేపు 7/7 పోర్టల్. సో మీ డ్రీమ్స్ అండ్ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే రేపు అట్లీస్ట్ 10 minutes అయినా మెడిటేట్ చేసుకోండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, హౌ టు మేనిఫెస్ట్ అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను, నా నెక్స్ట్ వీడియోలో. సో నా నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడటానికి ట్రై చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోండి అండ్ హైప్ ద వీడియో and subscribe to 6 of Wands. Thank you for watching.